హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మన మనశంకర వరప్రసాద్ సినిమా ఆబాల గోపాలాన్ని ఆనందిస్తూ ఆహ్లాదం కురిపిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి 5 సంవత్సరాల అబ్బాయి నుంచి 90 సంవత్సరాల ముదుసలి వరకు కూడా ఎగిరి పాటకి గంతేస్తూ ఉన్నారు. ఈ చిత్ర విజయోత్సవంలో మనం పాలు పంచుకుంటున్నాము. ముఖ్య విశేషం ఏంటంటే ఇందులో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. అందులో మా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్ అంటే మీరు అతను మన ఓజీ సినిమాలో కూడా అతను పాట రాయడం జరిగింది. హంగ్రీ చిత నా ఫ్రెండ్, నాతో వర్క్ చేస్తారు మేడం అనురాధ గారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ అబ్బాయి చాలా మంచి అబ్బాయి రఘురామ్ అయితే ఆ అబ్బాయి అందులో 2 పాటలకు కూడా సంగీతం కంపోజ్ చేయడం జరిగింది. అబ్బాయి చాలా మంచిగా చేశాడు సాంగ్స్. అది ఒక పాట ఏంటంటే అది ఏమంటామంటే ఒక వదిన అనేదో సాంగ్ వస్తుంది మధ్యలో ఒక పాట. ఆ పాటలో కూడా అబ్బాయి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఉంది, మీరు చూడండి. అద్భుతమైన సంగీతం పిక్చర్లో. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు సమీర్ రెడ్డి గారు మిత్రులు శ్రేయాభిలాషులు వాళ్ళు వచ్చేసి చిరంజీవి గారిని ఒక 19 ఇయర్స్ అబ్బాయి 20 ఇయర్స్ అబ్బాయి లాగా చూపించారు. 25 అన్నా 20 అన్నా కూడా తప్పలేదు. 90స్లో మేము రాక్షసుడు సినిమా చూస్తున్నప్పుడు ఉన్నటువంటి చిరంజీవి గారు ఇప్పుడు అదే లుక్లో కనిపించారు. దిస్ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి గారు. చాలా మంచి కెమెరామెన్. మన ఫోటోలో ఫ్రేమ్లో ప్రతి ఒక్క వ్యక్తిని ఇలా చూపిస్తారంటే అతని యొక్క వయస్సు అనేది కెమెరాలో తక్కువ కనిపిస్తుంటుంది. ఇంకా చిరంజీవి గారికి ఎంత మంచి మనసు అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు సార్. అంటే ప్రభాస్ గారి పిక్చర్ హిట్ అవ్వాలి, నారి నారి నడుమ మురారి మన శర్వానంద్ గారి పిక్చర్ హిట్ కావాలి, అనగనగా ఒకరోజు, మళ్ళీ ఇంకేంటి ఇంకో పిక్చర్ వచ్చింది, అదేంటి పేరు గుర్తు రావట్లేదు, భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఆ పిక్చర్ రవితేజది కూడా హిట్ కావాలని, రవితేజ గారిది కూడా హిట్ కావాలని చెప్పేసి చెప్పారు. రాజాసాబ్ కూడా మనకి విడుదలైనప్పుడు ఆయన పిక్చర్ కూడా మనకి హిట్ కావాలని కోరుకున్నారు. ఎంత మంచి మనస్తత్వం అని అంటే చిరంజీవి గారిది. ఎంత ఎత్తు ఒదిగినటువంటి మనస్తత్వం చిరంజీవి గారిది. మనసున్న మహారాజు చిరంజీవి గారిది. అతను ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి ఇంకా వీణుల విందు ఆహ్లాదం చెందాలి, ఇంకా ప్రేక్షకులని ఇంకా తొలగించాలి అని చెప్పేసి చూస్తున్నాము. మొన్న థియేటర్లో మేము చూసాము పిక్చర్. చూస్తూ ఉంటే ఆబాల గోపాలము 90 సంవత్సరాల ఒక అమ్మగారు సినిమా చూసి ఆమె కూడా డ్యాన్స్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నది. ఎందుకంటే చిరంజీవి గారి యొక్క మాసు, స్వాగ్, ఊపు, చూపు అస్సలు ఊరంతా కదిలి పిక్చర్కి వెళ్ళారు ఒకరోజు మన వరంగల్లో. మీరు ఈ యొక్క సినిమా అనేది ఆహ్లాదం పంచుతూ ఇంకా 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 ఉన్నత శిఖరాలను అధిరోహించాలి చిరంజీవి గారు. ఇంకా మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ గారి గురించి. అతను కూడా సూపర్గా యాక్ట్ చేశారు పిక్చర్లో, మీరు చూడొచ్చు. వెంకీ గౌడ గారి క్యారెక్టరు అబ్బా కనిపించిన కొద్దిసేపు అయినా కూడా అద్భుతం పండించారు. ఇంకో విషయం భీమ్స్ గారి మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్. ఇంకోటి ఏంటంటే నయనతార మేడం గారిది కూడా చాలా బాగుంది యాక్షన్. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడా హుక్ స్టెప్ పాట అయితే మామూలుగా లేదండి. ఇంకోటి జుప్పి సాంగ్ అయితే థియేటర్లో అసలు సీట్ల మీద వేసి ఇట్లా ఎగురుతూ ఉన్నారండి. ఇట్లాంటి సినిమా సంక్రాంతికి 2 రోజులు 3 రోజుల ముందే వచ్చి అందరినీ కూడా ఉత్సాహపరుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇంకా 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 ఆడాలి, ఇంకా అందరినీ కూడా అలరించాలి ఇంకా అని కోరుకుంటూ సదా మీ సేవలో శివకుమార్. థ్యాంక్ యూ అండి.